శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఎలా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటో, ఏ తేదీలు అనుకూలిస్తాయో ఏ తేదీలు అనుకూలించవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో గ్రహాల సంచారం మొత్తం కూడా అనుకూలంగా ఉంది, వ్యతిరేకంగా లేదు. గ్రహాల సంచారం అనుకూలంగా ఉండటం వల్ల అన్ని రంగాలలో కూడా మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో పైచేయిగా ఉంటుంది. గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు, సంతోషంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, ఇతరులకు కూడా సహాయం చేస్తూ ఉంటారు. దానివల్ల కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. సాంఘికంగా మీ పరపతి పెరుగుతుంది. సంఘంలో అందరికీ పనికొచ్చే పనులు చేసి అందరి చేత శభాష్ అనిపించుకోగలుగుతారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అదేవిధంగా స్పెక్యులేషన్లో లాభాలు కనిపిస్తున్నాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక సరుకు అమ్మటం స్పెక్యులేషన్. గ్యాంబ్లింగ్, ఈ గ్యాంబ్లింగ్లో లాభాలు పొందే యోగం మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరిలో కనిపిస్తోంది. అలాగే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. దంపతుల మధ్య మంచి అవగాహన ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఏవి ఉండవు, అనురాగంగా ఉంటారు. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఫిబ్రవరి నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 2, 4, 9, 13, 20, 23. కలిసి రాని తేదీలు 7, 11, 18, 25, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి, ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. అలాగే మిథున రాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఈ నెలలో ప్రతిరోజు చదివినా విన్నా ఫిబ్రవరి నెల మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. ఇవి ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకు మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.